హాయ్ అండి. మీకు నోటికి ఏదన్నా కమ్మగా తినాలనిపించినప్పుడు, ఒకవేళ కూర వండే ఓపిక లేనప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా వండితే కూరతో పని లేదు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. ఇది ఎలా చేయాలో ముందుగా చూసేద్దాం రండి. దీంట్లోకి మెయిన్ ఐటెమ్ వచ్చేసి గసగసాలండి. దాంతోనే టేస్టు. 2 స్పూన్ల గసగసాలు, అల్లం వెల్లుల్లిపాయ, యాలకులు, చెక్క, లవంగం ఇవన్నీ తీసుకొని మంచిగా మెత్తగా వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి. ఇవి మెత్తగా మిక్సీ పట్టి పెట్టిన తర్వాత పక్కన ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక కొంచెం సాజీరా వేసేయండి. సాజీరా ఎగిన తర్వాత దీంట్లో కొంచెం జీడిపప్పు వేసుకోండి. ఉంటే వేయండి, లేకపోయినా పర్లేదు. ఇంకా దీంట్లోకి పచ్చిమిర్చి, ఆలుగడ్డ, కొన్ని మేకర్, ఉల్లిపాయ, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి మంచిగా వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి పుదీనా కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఒక 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని వాటిని చిన్నగా ముక్కలు కట్ చేసి అవి కూడా వేసేసేయండి. టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా గ్రేవీని అయితే ఇందులో వేసేయాలి. అది వేసిన తర్వాత అసలు పొయ్యి దగ్గర నుంచి కదలద్దు, అంటే అడుగు పట్టింది అంటే టేస్ట్ పోతుందండి. ఆ మసాలా ఇందులో వేసేసిన తర్వాత మంచిగా దగ్గరనే ఉండి బాగా వేపండి. ఇది ఆయిల్ అనేది పైకి తేలుతుంది, అంటే టమాటా ముక్క ఉడికిపోయి ఈ మసాలాలో ఉన్న పచ్చి వాసన అంతా పోయేదాకా మంచిగా ఫ్రై చేసి ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అనేది వేసి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు వేసింది పోయింది వీడియోలో, అది ఉప్పు మనం కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర ఉంటే ఇప్పుడు వేసేసుకోండి. ఇలా బాగా మరిగిన తర్వాత ఈ మరిగేటప్పుడు కొంచెం పెద్ద మంట పెట్టినా పర్లేదు. బియ్యం వేసేసిన తర్వాత చిన్న మంట మీద మగ్గితేనే మీకు ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. ముందుగా నానబెట్టుకుని ఈ రైస్ మొత్తం ఇందులో వేసేసి మరొకసారి ఉప్పు అనేది చెక్ చేసుకొని చిన్న మంట మీద మగ్గనిస్తే సూపర్ టేస్టీ రైస్ అయితే రెడీ అయిపోయింది. అసలు దీంట్లోకి ఏ కర్రీ అవసరం లేదండి, చాలా బాగుంటుంది. వెళ్తూ లైక్ చేయడం